అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గతంలో కూడా వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు చేశారు. గతంలో అధిక వడ్డీలు వసూలు చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న వారిపైన కఠిన చర్యలకు సిద్ధమైంది నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు. ఇప్పటికే చాలామంది పైన దాడులు చేశారు. వారికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకున్న పరిస్థితి గతంలో ఉంది. ఈరోజు కూడా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో పలు చోట్ల దాడులు జరిగాయి. ఇప్పటికే పలువురు ఇళ్లలో దాడులు చేసి 8 మందికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తీసుకున్న పరిస్థితి నిజామాబాద్ పోలీసులు చోటు చేసుకుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో 7 ఇండ్లపైన సోదాలు చేశారు. వారికి సంబంధించిన పలు డాక్యుమెంట్లు కూడా తీసుకున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తిగా అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపైన కఠిన చర్యలకు సిద్ధమైంది నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు. ఆర్మూర్ డివిజన్లో ఇప్పటికే పలు చోట్ల కూడా దాడులు చేశారు. వారికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు అటు ఆర్మూరు, ఇటు జక్రాన్పల్లి, అదేవిధంగా మోర్తాడు తదితర ప్రాంతాల్లో అత్యధికంగా వడ్డీలకు వసూలు చేస్తున్న వారిపైన దాడులు చేశారు. వారి ఇళ్లలో సోదాలు చేశారు. వారికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తీసుకొని పోలీసులు వారిని పోలీస్ స్టేషన్లకు పిలిచిన పరిస్థితి నెలకొంది. ఏదైతే అధిక వడ్డీలు వసూలు చేస్తూ అమాయక జనాల ప్రాణాలకు వీరు ముఖ్య కారకులయ్యారనే కోణంలో కూడా పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ ఘటనలో ఆర్మూర్కు సంబంధించి 7, అదేవిధంగా జక్రాన్పల్లి మండలంకు సంబంధించి ఒకరి ఇళ్లలో సోదాలు చేశారు. వారికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తీసుకొని పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో అధిక వడ్డీలకు పాల్పడుతున్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ అమాయక ప్రాణాలకు బలైన పరిస్థితి ఉంది. గతంలో కూడా జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో కొంతమంది అధిక వడ్డీకి తీసుకొని వారి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. వడ్డీ వ్యాపారులు మమ్మల్ని వేధించారని కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంది. అదే కోణంలో కూడా అర్గుల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోవడంతో అతనికి సంబంధించిన ఎవరెవరి దగ్గర వడ్డీలకు తీసుకున్నారనే కోణంలో కూడా తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసులు అర్గుల్ గ్రామంలో దాడులు చేశారు. అర్గుల్ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తుల దగ్గర కూడా ఏదైతే ఆ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. వారి ఇళ్లలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా సోదాలు చేశారు. ఎవరెవరి దగ్గర అధిక వడ్డీలకు తీసుకున్నాడు చనిపోయిన వ్యక్తులు ఎవరెవరనే కోణంలో కూడా పోలీసుల దగ్గర డాటా ఉంది. ఆ డాటా ఆధారంగా పూర్తి స్థాయిలో పోలీసులు ముఖ్యంగా అధిక వడ్డీ వసూలుకు పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గతంలో దాడులకు పాల్పడ్డారు పోలీసులు. ఈరోజు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంలోని బోధన్, అదేవిధంగా ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్లలో కూడా దాడులు చేస్తున్నారు. అధిక వడ్డీలకు వసూలు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. అధిక వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి పోలీసులు ఆ చుక్కలు చూపించే పరిస్థితి నెలకొంది. అమాయక ప్రజలను పిప్పి పిండి పీడిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ సిద్ధమైంది. అదే కోణంలో కూడా గతంలో ఎవరైతే అధిక వడ్డీ వ్యాపారులు వసూలు చేశారో దానికి అంతటికి సంబంధించి వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మొత్తంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో అధిక వడ్డీ వ్యాపారులపైన ఇళ్లలో పోలీసులు సోదాలు చేసి వారి డాక్యుమెంట్లు తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, జక్రాన్పల్లి, మోర్తాడ్, అదేవిధంగా కమ్మర్పల్లి తదితర ప్రాంతాల్లో కూడా పోలీసులు దాడులు చేశారు. ప్రధానంగా పోలీసులు ఆ దాడులు చేస్తున్న క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్కు సంబంధించిన పోలీసులను కాకుండా ఇతర పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులను ఆ వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలకు పంపించిన పరిస్థితి. ఎందుకంటే స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆ గ్రామాల్లో అతని ఇళ్లలో సోదాలు చేస్తున్నప్పుడు కొంతమేర తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉంటాయి. దాని మనుషుల కాంటాక్ట్ జరిగినప్పుడు దానికి సంబంధించి అవినీతి పెరుగుతుంది కనుక వారికి సంబంధించిన తెలియని పోలీసులను ఆ ప్రాంతానికి పంపించి ఆ అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారుల ఇళ్లలో ఆ దాడులకు పాల్పడడం, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకోవడంలో ఈజీగా ఉంటుందనే కోణంలో కూడా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పురమాయించారు. ఆ సాయి చైతన్య పురమాయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇతర పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ దాడులు నిర్వహించడం ప్రధానంగా చర్చ సాగుతుందనే చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ అధికంగా వడ్డీలు వసూలు చేస్తూ వడ్డీ వ్యాపారుల ఏదైతే ఉన్నారో వారందరిపైన
చుక్కలు చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. వారిపైన చర్యలు తీసుకునేందుకు నిజామాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. ఎవరైతే అధిక వడ్డీలకు వసూలు చేశారో ఎవరైతే వారి వల్ల మృతి చెందిన కుటుంబాలు ఉంటాయో వారిపైన కూడా చర్యలు ఏదైతే మృతి చెందిన కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు అధిక వడ్డీ వసూలు చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఐటీ ఎగ్గొడుతున్నారో వారికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఐటీ డిపార్ట్మెంట్కు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులకు ఏదైతే ఈ పరిణామం వారికి చుక్కలు కనిపించే పరిణామాన్ని చెప్పచ్చు. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులకు నిజామాబాద్ జిల్లా పోలీసులు జలకు ఇచ్చారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.